సుందర్ పిచాయ్. పరిచయం అక్కర్లేని పేరిది. మన దేశంలో ఓ సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచానికే మార్గనిర్దేశం చేసే స్థాయికి చేరిన ఘనుడు ఆయన. That telephone cemented my fascination with technology. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల మేధస్సు ఆయన సొంతం. నేటి సాంకేతిక రంగ విప్లవానికి దిక్సూచి అతను. ఎవరికి సాధ్యం కాని అసామాన్య ప్రతిభతో ఏకంగా ప్రపంచానికి బిగ్ బాస్ లాంటి గూగుల్ కంపెనీకి సీఈఓగా ఎదిగిన రోల్ మోడల్ ఆయన. I'm an American citizen, but India's deeply within me, and so it's a big part of who I am. గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ ఆయనకు $22.6 కోట్ల 2022లో జీతంగా చెల్లించింది. మన కరెన్సీలో 1854 కోట్లు, అంటే ఒక్క రోజుకు 5 కోట్ల ఆదాయం. అది ఆయన క్యాపబిలిటీ. ఆ స్థాయికి ఎదిగిన ఆయన మరెవరో కాదు, సుందర్ పిచాయ్. అసలు సుందర్ పిచాయ్ సక్సెస్ సీక్రెట్ ఏంటి, ఆయన జీవిత చరిత్ర ఏంటి, ఇప్పుడు తెలుసుకుందాం. సుందర్ పిచాయ్ అని పిలువబడే సుందరాజన్ తమిళనాడులోని మదురైలో జూన్ 10, 1972న లక్ష్మి మరియు రేగునాథ్ పిచాయ్ దంపతులకు జన్మించారు. మధ్యతరగతి తమిళ కుటుంబానికి చెందినవారు. ఆయన తండ్రి రేగునాథ పిచాయ్ జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ CG యూకే ఆధారిత పారిశ్రామిక సమ్మేళనంలో ఎలక్ట్రిక్ ఇంజనీర్. CEC యూకే ఆధారిత పారిశ్రామిక సమ్మేళనంలో ఎలక్ట్రిక్ ఇంజనీర్. సుందర్ మరియు అతని తమ్ముడు పుట్టక ముందు అతని తల్లి లక్ష్మి స్టెనోగ్రాఫర్. సుందర్ పిచాయ్ చెన్నైలో 2 గదుల అపార్ట్మెంట్లో పెరిగారు. అతను తన చిన్నతనంలో టెలివిజన్ చూడటం లేదా కారులో ప్రయాణించడం వంటి విలాసాలను అనుభవించలేదు. సుందర్ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రికి ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ తయారీ ప్లాంట్ కూడా ఉంది. పిచాయ్కి క్రికెట్ మరియు ఫుట్బాల్ అంటే ఇష్టం. సుందర్ పిచాయ్ రాజస్థాన్లోని కోటకు చెందిన కెమికల్ ఇంజనీర్ను వివాహం చేసుకున్నారు. అంజలి పిచాయ్ అనే మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన యువతిని వివాహం చేసుకున్నారు. ఆమె చాలా రోజులుగా సుందర్ పిచాయ్ అన్ని ప్రయత్నాల్లో కీలక పాత్ర పోషించారు. మొదటగా ఖరగ్పూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ఈ జంట క్లాస్మేట్స్గా కలుసుకున్నారు, మంచి స్నేహితులయ్యారు. ఇక పిచాయ్ సుందరరాజన్ చెన్నైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనల్ స్కూల్ అయిన జవహర్ విశ్వవిద్యాలయంలో పాఠశాల విద్యను అభ్యసించారు. సుందర్కు సంఖ్యలను గుర్తుపెట్టుకోవడం మరియు గుర్తించడంలో అద్భుతమైన నైపుణ్యం ఉంది. సుందర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసులోని వనవాణి స్కూల్ నుంచి 12వ తరగతి పూర్తి చేశాడు. పిచాయ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT ఖరగ్పూర్ నుంచి మెటలర్జికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తరువాత అతను పెన్సిల్వేనియన్ విశ్వవిద్యాలయం యొక్క వాటన్ స్కూల్ నుంచి తన MBA పూర్తి చేశాడు. గ్రాడ్యుయేషన్ తరువాత అతను 1993లో యుఎస్కి వలస వచ్చాడు మరియు అతను మొదట్లో PhD కొనసాగించాలని అనుకున్నాడు. ఆ తరువాత మెకిన్సే అండ్ కో నుంచి తన కెరీర్ను ప్రారంభించి సుందర్ పిచాయ్ 2004లో గూగుల్లో పనిచేసే సువర్ణ అవకాశాన్ని పొందాడు. పిచాయ్ యొక్క గూగుల్ వెంచర్ మెక్డో మేనేజ్మెంట్ ప్రెసిడెంట్గా ప్రారంభమైంది. గూగుల్ యొక్క వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచమని మొదట అడిగాడు. ఫైర్ఫాక్స్ మరియు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ద్వారా యాక్సెస్ చేయగల శోధన టూల్బార్, ఇంకా అతను గూగుల్ ప్యాక్, గాడ్జెట్లు, గూగుల్ గియర్స్ మరియు మరెన్నో గూగుల్ ఉత్పత్తులతో కూడా పాల్పంచుకున్నాడు. తద్వారా సుందర్ యొక్క గూగుల్ ప్రయాణంలో భారీగా పురోగతి వచ్చింది. అతను గూగుల్ యొక్క సొంత బ్రౌజర్ క్రోమ్ కోసం సన్నిహితంగా పనిచేయడం ప్రారంభించాడు. 2008వ సంవత్సరం గూగుల్ క్రోమ్ ప్రారంభం నుంచి ఉత్పత్తి నిర్వహణ మరియు అభివృద్ధి వైస్ ప్రెసిడెంట్గా పిచాయ్ ప్రకటనతో అద్భుతంగా మారింది. 2012 సంవత్సరం చివరి నాటికి అతను సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పదోన్నతి పొందాడు. ఆ తర్వాత గూగుల్ కోసం ఆయన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్కి ప్రొడక్ట్ చీఫ్ ఆఫీసర్గా పదోన్నతి పొందాడు. సుందర్ పిచాయ్ పట్ల ఆకర్షణీయమైన లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్ 2014 సుందర్ పిచాయ్ విద్య పట్ల ఆకర్షితులైన లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్ 2014 సంవత్సరానికి $3.2 బిలియన్ల టర్నోవర్లో అతను CEO పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. మరి 2015లో సుందర్ పిచాయ్కి వారసత్వాన్ని అందజేశారు. 2015లో సుందర్ గూగుల్ CEOగా నియమితులైనప్పటికీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీంతో పాటు ఇప్పుడు గూగుల్ మాతృ సంస్థగా ఉన్న ఆల్ఫాబెట్ కో లాంచ్ కూడా జరిగింది. అతని సాంకేతిక మరియు దురదృష్ట నైపుణ్యాలు అతన్ని ఆకాశాన్ని అంటుతున్న వృత్తిని సుగమం చేశాయి. మరియు అతను 2019లో ఆల్ఫాబెట్ యొక్క CEO స్థానాన్ని కూడా పొందాడు. ఇలా ప్రపంచాన్ని ఏలుతున్న గూగుల్ సంస్థకు బాస్గా మారి మన దేశ కీర్తిని కూడా నలుదిశలా చాటిన భారతీయుడు సుందర్ పిచాయ్.